ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమండి, ఆ డైరీ ఏదో ఇచ్చేయండి. ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఒంటి కాళ్ళ మీద నిలబడింది. నాన్న, సుందరికి ఆ డైరీ చాలా అవసరం. నిన్న కూడా వచ్చి డైరీ కోసం వెతికింది. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చింది. ఇచ్చేయండి నాన్న. చెల్లెమ్మా, డైరీ ఇవ్వకపోతే నీకు నువ్వు ఇంతలా పనిష్మెంట్ వేసుకుంటావా? అవును, ఎండలో ఒంటికాల మీద నిలబడ్డం అంటే ఆ ప్రభావం లోపల అను పిండం మీదనే పడుతుంది. అమ్మ సుందరి, డైరీ నేను ఇస్తాను. ఈ మధ్య నువ్వు మొండిదానిలా మారావు. మీరే రోజన్నా అబద్ధం చెప్పారా? డైరీ ఉంచుకొని కూడా లేదు అన్నారు. సరే, తెస్తాను. ఇదిగో డైరీ. థ్యాంక్స్ బాబాయ్. వస్తాను పిన్ని. బాయ్ దివ్య. డైరీ రాయడం నా హాబీ. అవును కృష్ణ, నీకున్న మంచి హాబీలో డైరీ రాయడం ఒకటి. ఈ విషయం నువ్వు మనం పరిచయమైన స్టార్టింగ్ డేస్ లో చెప్పావు. సారీ కృష్ణ, ఒకరి డైరీని ఒకరు చదవకూడదు అంటారు. నేను నిజంగా చదవడం కొరకు ఈ డైరీని తీసుకోలేదు. నీ కూతురు పల్లవి పుట్టిన తేదీ కోసం నేను ఈ డైరీ చూస్తున్నాను. డైరీలో పల్లవి డేట్ ఆఫ్ బర్త్ కనిపించే వరకు నాకేమైతే దీనిలో కనిపిస్తాయో వాటిని చదువుతాను కృష్ణ. చదువుతాను అనడంలో నా స్వార్థం ఉంది కృష్ణ. అవును, ఇందులో నువ్వు రాసినవి చదువుతూ ఉంటే నువ్వు నాతో మాట్లాడుతున్నట్టుగా, కబుర్లు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మా కృష్ణ నా పక్కన కూర్చున్నాడన్న అనుభూతి మిగులుతుంది. ఈసారి పల్లవి బర్త్డే రాసిన పేజీ ఓపెన్ అవ్వాలి. పల్లవి నాకు పుట్టిన పాప కాదు. వాట్? పల్లవి మాకు పుట్టిన పాప కాదు. నా భార్య హాస్పిటల్లో డెలివరీ అయింది. పాప చనిపోయింది. నా భార్య క్షేమంగా ఉంది. పాప చనిపోయిందంటే నేను బాధపడతానేమో అని నా భార్య ఎక్కడ పనిచేసే కనిగిరి అనే నర్సు ద్వారా ఈ పాపని మాకివ్వడం జరిగింది. అంటే పల్లవి ఎంతకాలం కృష్ణ కూతురని అనుకున్నాను. పల్లవి కృష్ణ కూతురు కాదు. అంటే ఎవరి కూతురు? ఈ పల్లవి పేరెంట్స్ ఎవరు? ఎక్కడున్నారు? ఈ పాపని మార్చింది కనిగిరి అన్నమాట.
అంటే ఈ పాప ఎవరి పాప అనే నిజం తెలిసిన వ్యక్తి కనిగిరి ఒక్కతే. కనిగిరి నాకు తెలుసు. కనిగిరిని పట్టుకుంటే పల్లవి అసలు పేరెంట్స్ ఎవరనేది తెలుస్తుంది. రాజేశ్వరమ్మ పల్లవి పేరున అంత ఆస్తిని ఎందుకు రాసింది? ఎలా రాసింది? ఇవన్నీ తెలియాలంటే కనిగిరిని నేను కలవాలి. కనిగిరి ఇల్లు ఇదే, లోపలున్నట్టుంది. ఇదేంటి ఇంటికి తాళం వేస్తుంది? ఎక్కడికెళ్ళుంటుంది? ఎక్స్క్యూజ్ మీ అమ్మా, ఈ ఇంట్లో కనిగిరి ఉండేది కదా, తాళం వేసుందేంటి? ఆవిడిక్కడ ఉండట్లేదు కదండి. ఉండట్లేదా? అవునండి, వాళ్ళు తాడిపత్రిలో ఉంటున్నారు. తాడిపత్ర అక్కడికి ఎందుకు వెళ్ళింది? సుందరి, ఏంటమ్మా? అమ్మా, అమ్మా సుందరి, ఏమైంది తల్లి? నువ్వింతగా బాధపడ్డావు నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. నీకంత బాధే వచ్చిందమ్మా? సుందరి, చెప్పవే. చెప్పుకుంటే భారం కొంత తీరుతుంది. ఏమైంది సుందరి? అమ్మా, అమ్మా, పల్లవి, 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 పల్లవికి ఏమైందమ్మా? పల్లవి కృష్ణ ఐఎస్ కూతురు కాదమ్మా. అదేంటి సుందరి, అంత మాట అనేసావు? అవునమ్మా. ఇదిగో అమ్మా, ఇది కృష్ణ రాసిన అతని పర్సనల్ డైరీ. ఈ డైరీలో ఆ విషయం తనే స్వయంగా రాసుకున్నాడమ్మా. మరి పల్లవి తల్లిదండ్రులు ఎవరు? తెలీదు. పాపమమ్మ కృష్ణ. తన భార్యకి పాప పుట్టి పొరిట్లోనే పాప చనిపోతే కృష్ణ బాధపడతాడేమో అని కృష్ణ భార్యకి హెడ్ నర్స్ కనిగిరి ఉంది కదా, ఉంది. ఆ కనిగిరి పల్లవిని తీసుకొచ్చి వీళ్ళకిచ్చిందంట. అసలు రాజేశ్వరి దేవి గారు ఈ పాపకే మొత్తం ఆస్తిని ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటావు? నేను కూడా నిన్నటి వరకు పాపంటే రాజేశ్వరమ్మకు అను మేడంకి ఇష్టం కదా, రేపు పెద్ద పాపను అను మేడం దగ్గరే ఉంచేసుకుంటే